ఇట్టిసను హిమాలయ పర్వతాలు, గంగా సింధు మైదానం ఏ విధంగా ఏర్పడ్డాయి, వాటి లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే మన ప్రధాన భూస్వరూపం దీపకల్ప పీఠభూమి. దీపకల్ప పీఠభూమి భారతదేశంలో ఉన్న భూస్వరూపాల్లో అన్నిటికన్నా పెద్ద భూస్వరూపము దీపకల్ప పీఠభూమి. మనం బెంగళూరు నగరానికి వెళ్తే ఆ బెంగళూరు నగరంలో లాల్బాగ్ అనే ఒక గార్డెన్ ఉంది. ఆ లాల్బాగ్ గార్డెన్లో ఈ భూగోళ శాస్త్రానికి సంబంధించి, ముఖ్యంగా ఈ దీపకల్ప పీఠభూమికి సంబంధించి ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ అక్కడ ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో భూస్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఈ దక్కన పీఠభూమి ఏ విధంగా ఆవిర్భవించింది అని చెప్పేదానికి అక్కడ ఒక బండ, పెద్ద శిలా బండ ఉందన్నమాట. దాన్ని పరిశోధించడం ద్వారా ఈ దీపకల్ప పీఠభూమి అనేది గోండ్వానా భూమికి సంబంధించింది, ఇది అత్యంత ప్రాచీనమైన భూస్వరూపం పీఠభూమి అనే విషయాన్ని భూశాస్త్రవేత్తలు నిర్ధారణకి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము దీపకల్ప పీఠభూమి. ఒకసారి మనం ఈ భారతదేశ భౌతిక చిత్రపటాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది 3D మ్యాప్. ఏం మ్యాప్ ఇది? ఈ 3D మ్యాప్లో మామూలుగా భౌతిక చిత్రపటంలో ఏముంటాయి అంటే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఇవన్నీ చూపిస్తారు. వాటి యొక్క ఎత్తుల్లో వ్యత్యాసాలు తెలియజేయడం కోసం ఒక గ్రాఫ్ కూడా ఇచ్చుంటారు. మామూలుగా భౌతిక చిత్రపటంలో ఏదైనా ప్రదేశం ఎత్తును కొలుచుకునేందుకు సముద్ర మట్టాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఏ ప్రమాణంగా తీసుకుంటారు? సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం ఎంత ఎత్తు ఉన్నది అనే దాన్ని బట్టి లెక్కిస్తారు. అదేవిధంగా మనం మ్యాప్ను పరిశీలించేటప్పుడు మామూలుగా మైదానాలకి ఆకుపచ్చ రంగు, పీఠభూములకు పసుపు రంగు, పర్వతాలకు పసుపు మరియు ఎరుపు ఇలాంటి రంగుల్ని కేటాయిస్తారు. అవి ఇక్కడ స్కేల్ సహాయంతో అది ఎన్ని మీటర్లు ఎత్తుందో మనం తెలుసుకోవచ్చు. మనం చెప్పుకున్నాం హిమాలయాలలో హిమాద్రి శిఖరాల ఎత్తు సగటున 6100 మీటర్లు అని చెప్పుకున్నాం. మొత్తం మీద హిమాలయాలు 4 నుంచి 6000 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఈ సముద్ర మట్టం నుండి. ఆ విధంగా మనం స్పష్టంగా కనిపిస్తుంది కదండి మీకు అర్ధచంద్రాకారంలో ఉన్న హిమాలయాలు, అదేవిధంగా ఆకుపచ్చ రంగులో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వరకు విస్తరించిన ఈ గంగా సింధు మైదానం ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ దీపకల్ప పీఠభూమి త్రిభుజాకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది గంగా సింధు మైదానం నుండి కన్యాకుమారి వరకు ఉత్తర దక్షిణాలుగా విస్తరించింది. ఈ దీపకల్ప పీఠభూమికి పశ్చిమ అంచున పశ్చిమ కనుమలు, తూర్పు అంచున తూర్పు కనుమలు ఉన్నాయి. ఇంకా ఈ దీపకల్ప పీఠభూమిని మనం 2 ప్రధాన భాగాలుగా చెప్పుకోవచ్చు. మధ్య ఉన్నత భూములు, దీపకల్ప పీఠభూమిని 2 ప్రధాన భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. మధ్య ఉన్నత భూములు, దక్కను పీఠభూమి. మధ్య ఉన్నత భూములు, దక్కను పీఠభూమిగా 2 భాగాలుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఉన్నత భూములుకి ఇంకొక పేరు ఏంటంటే మాల్వా పీఠభూమి. ఏం పీఠభూమి? ఈ మాల్వా పీఠభూమికి తూర్పున ఉన్న భాగాన్ని చోటా నాగపూర్ అంటారు. దీన్ని చోటా నాగపూర్. ఈ మధ్య ఉన్నత భూములు కొంచెము ఉత్తరం వైపు వాళ్ళు ఉంటాయి. ఎక్కడికి వాళ్ళు ఉంటాయి? అందుకే ఈ మధ్య ఉన్నత భూముల్లో పుట్టే నదులు గంగా సింధు మైదానంలోకి ప్రవహించి ఎక్కువ ఇవి గంగా నదిలో కలుస్తూ ఉంటాయి. ఈ మధ్య ఉన్నత భూములకి వాయువ్య దిక్కులో ఉండే ఈ పర్వతాలని ఆరావళి పర్వతాలు అంటారు. వీటిని ప్రాచీన మృత పర్వతాలు లేక అవశిష్ట పర్వతాలు అంటారు. అంటే భారతదేశంలో ఉన్న పర్వతాలలో అన్నిటికన్నా ప్రాచీనమైనవి ఆరావళి పర్వతాలు. ఇంకా మధ్య ఉన్నత భూమి ఈ మాల్వా పీఠభూమికి దక్షిణంగా వింధ్య పర్వతాలు ఉన్నాయి. ఏ పర్వతాలు ఉన్నాయి? ఈ మాల్వా పీఠభూమిని దక్షిణంగా ఉండే ఈ భాగాన్ని దక్కన పీఠభూమి అంటారు. దీన్ని పాఠ్య పుస్తకాలను పరిశీలించవచ్చు. ఈ మాల్వా పీఠభూమిని దక్కన పీఠభూమిని వేరు చేయనది నర్మదా నదీ లోయ. నదిలో
ఈ నర్మదా నదీ లోయకి దక్షిణంగా పశ్చిమ కనుమలకు, తూర్పు కనుమలకు, కన్యాకుమారికి మధ్య ఈ నీలగిరి కొండలకు మధ్య ఈ దక్కన పీఠభూమి ఉంది. ఇంకా మొత్తం మీద దక్షిణ భాగంలో ఈ దీపకల్ప పీఠభూమి పడమటి నుంచి తూర్పుకు వాలిగలిగి ఉంది. సరే, ఈ పీఠభూమి యొక్క భూస్వరూపం ఉపరితలం ఏ విధంగా ఉంటుందని మనకు ఏ విధంగా ఉంటుంది? కఠినమైన శిలలతో కూడుకుంటుంది. అగ్నిశిలలు, రూపాంతర శిలలుతో ఏర్పడుతుంది. ఈ అగ్నిశిలలు ఎలా వస్తాయంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపల ఉండే లావా ఆత్మ శిలాద్రవము పైకి తన్నుకుని వచ్చి విశాల ప్రాంతాలు ప్రవహించడం వల్ల అంటే ఈ లావాతో ఏర్పడ్డ శిలల్ని ఏమంటాం మనం? అగ్ని శిలలు అంటాం. అందుకే ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఖనిజాలు, విలువైన ఖనిజాలన్నీ దొరుకుతాయి. బంగారు, వజ్రాలు, మాంగనీసు, అబ్రకము, సున్నపురాయి, నేలబొగ్గు. భారతదేశంలో ఖనిజ సంపద బాగా కలిగిన ప్రాంతం ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమి. అందులో ఇక్కడ ఈ మాల్వా పీఠభూమికి తూర్పు నుండి చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ సంపద మరీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది జార్ఖండ్ అనే రాష్ట్రానికి సంబంధించింది. అందుకే దీన్ని ప్రపంచంలో ఖనిజ సంపద బాగా దొరికే జర్మనీలోని రూర్ ప్రాంతంతో పోలుస్తారు. ఇంకా ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేక వైవిధ్యమైన భూస్వరూపాలు. మనం ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలిస్తే చిన్న చిన్న కొండలు, లోయలు, పర్వత కనుమల వరుసలతో ఇది కూడుకుని ఉంటుంది. మొత్తం మీద ఇది పడమటి వైపు నుంచి ఏ వైపుకు వాలు కలిగి ఉంటుంది? తూర్పు వైపుకు వాలు కలిగి ఉంటుంది. భారతదేశంలో ఎండాకాలం అయిన తర్వాత తీవ్రమైన అల్పపీడనాలు ఏర్పడి హిందూ మహాసముద్రం నుంచి భారతదేశం మీదకి తేమ గాలులు అంటే నీటి ఆవిరి కలిగిన గాలులు వీస్తాయి. వాటిని ఋతుపవనాలు అంటారు. ఏమంటారు? వాటిని ఋతుపవనాలు. ఇవి జూన్ నెలలో ఈ ద్వీపకల్ప పీఠభూమికి నైరుతి దిక్కులో ఉండే కేరళ రాష్ట్రంలోకి వస్తాయి. ఇంకా ఈ ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమ అంచులో ఉండే ఈ పశ్చిమ కనుమలు ఆ నైరుతి ఋతుపవనాన్ని అడ్డుకుంటాయి. అడ్డుకోవడం వల్ల అక్కడ వర్షం అంతా కురుస్తుంది. ఇంకా ఏం చెప్పాం మనం? ఇది తూర్పు పడమటి నుంచి ఏ వైపుకు వాలి ఉంది? తూర్పుకు వైపు వాలి ఉండడం వల్ల ఈ పశ్చిమ కనుమల్లో కురిసే వర్షం అంతా నదుల రూపంలో ఎటువైపు ప్రవహిస్తుంది? తూర్పుకి ప్రవహిస్తుంది. అందుకే ద్వీపకల్ప నదులు చాలా వరకు పశ్చిమ కనుమల్లో పుడతాయి, తూర్పు వైపు ప్రవహించి ఏ సముద్రంలో కలుస్తాయి? ఇవి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎందువల్ల అది? మనం చెప్పుకుంటున్న ఈ ద్వీపకల్ప పీఠభూమి పడమటి నుంచి ఎదువైపు వాళ్ళు ఆ పటంలో జస్ట్ ద్వీపకల్ప పీఠభూమిలో ఉండే నదులన్నీ ఇప్పుడు చూడండి, ఆ నదులన్నీ ఒకే లైన్గా ఉన్నాయా? లేవు. మామూలుగా ఒక నది గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆ నదిని నదీ వ్యవస్థ అనాలి. ఏమనాలి? నదీ వ్యవస్థ. మామూలుగా పర్వతాల్లో పుట్టి సముద్రంలో కలిసే లోపల అనేక ఉపనదులు, అనేక వాగులు, వంకలు, చిన్న చిన్న నదులు ఆ ప్రధానమైన నదిలో కలుస్తాయి. ఆ మొత్తాన్ని కలిపి ఏమంటాం మనం? నదీ వ్యవస్థ. ఏమంటాం దాన్ని? ఇప్పుడు భారతదేశం అన్నిటికన్నా పెద్ద నదీ వ్యవస్థ గంగా నదీ వ్యవస్థ. గంగా నదీ వ్యవస్థ తర్వాత గోదావరి నది చాలా పెద్ద నది. ఇది ఏ పీఠభూమిలో ఎక్కడ ఉందంటే ద్వీపకల్ప పీఠభూమిలో ఉంది. ఇది పశ్చిమ కనుమల్లో ప్రదేశాల్లో పుట్టింది. ఏది? గోదావరి నది. అది పశ్చిమ కనుమల్లో పుట్టి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికి చాలా ఉపనదులు ఉన్నాయి. ఏ నదికి? గోదావరి నదికి. ఆ దక్కన పీఠభూమి నదీ వ్యవస్థ. ఆ విధంగా హిమాలయాల్లో గంగా నదీ వ్యవస్థ పెద్దదైతే ద్వీపకల్ప పీఠభూములు పెద్ద నదీ వ్యవస్థ ఎవరేది? గోదావరి నదీ వ్యవస్థ. భారతదేశంలో అది రెండవ పెద్ద నదీ వ్యవస్థ ఏదంటే గోదావరి నదీ వ్యవస్థ. ఆ నదీ వ్యవస్థ ఎక్కడున్నది? ద్వీపకల్ప పీఠభూమిలో, ఆ దక్కన పీఠభూమిలో ఉన్నది. ఇవి కాకుండా మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఈ 4 నదీ వ్యవస్థలు ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న ప్రధాన నదీ వ్యవస్థ. ఈ నదులన్నీ ఎటువైపు ప్రవహిస్తాయి? ఎటువైపు ప్రవహిస్తాయి? పడమటి నుంచి
తూర్పుకి. ఎందువల్ల ఆ విధంగా ప్రవహిస్తాయి? దీపకల్ప పీఠభూమి పడమటి వైపు నుంచి తూర్పుకు వాలి ఉన్నది కాబట్టి ఆ విధంగా అవి ప్రవహిస్తాయి. కానీ ఈ దీపకల్ప పీఠభూమిలో ఈ మాల్వా పీఠభూమికి దక్కన పీఠభూమికి మధ్య ఉండే నర్మదా లోయలో నర్మదా నది ప్రవహిస్తుంది. కానీ ఇది మాత్రము తూర్పున పుట్టి పడమటికి ప్రవహిస్తుంది. తూర్పున పుట్టి ఎటువైపు ప్రవహిస్తుంది? ఎందుకంటే ఈ దీపకల్ప పీఠభూమికి నర్మదా నది లోయ వద్ద ఒక పగులు ఏర్పడింది. పగులు, ఆ పగులు ఏర్పడడం వల్ల పగులు అంటే ఒక బలహీన భాగం, ఆ బలహీన భాగం వల్ల ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ పశ్చిమ కనుమలకు ఒక గ్యాప్ రావడం వల్ల ఈ నర్మదా నది లోయ గుండా ప్రవహించే నర్మదా నది మాలవ ఉన్నత భూముల్లో పుట్టేది ఎటు ప్రవహిస్తుంది? పడమటికి ప్రవహించి ఏ సముద్రంలో కలుస్తుంది? ఇది మాత్రం అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నర్మదా నదితో పాటు తపతి అనేది ఇంకొక నది కూడా దానికి సమాంతరంగా ప్రవహిస్తుంది. ద్వీపకల్ప నదుల్లో ముఖ్యమైన నదులన్నీ తూర్పుకు ప్రవహిస్తే నర్మదా తపతి మాత్రం ఎక్కడికి ప్రవహిస్తుంది? పశ్చిమాన్ని ప్రవహించి ఏ సముద్రంలో కలుస్తుంది? అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇంకా ఈ దీపకల్ప చూస్తే ఆరావళి పర్వతాలు ఆరావళి పర్వతాలు ఈ మాల్వా పీఠభూమిలో భారతదేశానికి వాయువ్య దిక్కులో ఉన్నాయి. తర్వాత వింధ్య పర్వతాలు వింధ్య పర్వతాలు మాల్వా పీఠభూమి మధ్య భాగంలో ఉన్నాయి. తర్వాత ఈ దక్షిణ భాగాన్ని మనం దక్కన పీఠభూమి ఉన్నాం కదా, ఈ దక్కన పీఠభూమికి పడమటి అంచు ఉండే ఈ కొండలనే పశ్చిమ కనుమలు అంటే ఇవి ఈ నర్మదా నది లోయ నుండి నీలగిరి వరకు, తమిళనాడులో ఎక్కడ దాకా ఉన్నాయి? నీలగిరి వరకు ఉన్నాయి. ఇది ఒకే అవిచ్ఛిన్న వరుస, ఎక్కడ గ్యాప్ లేకుండా ఇవి ఒకే వరుసలో ఉంటాయి. ఇవి తూర్పు కనుమల కన్నా ఎత్తైనవి. ఆ తర్వాత ఈ పక్క మహానది లోయ నుండి నీలగిరి వరకు ఉండే కొండల్ని తూర్పు కనుమలు అంటాము. కానీ ఇవి మాత్రం ఒకే వరుసగా ఉండవు. ఎందుకంటే ఈ తూర్పు వైపు ప్రవహించే నదుల వల్ల ఈ పర్వతాలు ఏమైపోయినాయి? ఎక్కడెక్కడ విచ్ఛిన్నమైపోయాయి, విడిపోయాయి అన్నమాట. అందువల్ల ఇవి అవిచ్ఛిన్న శ్రేణి కాదు. పశ్చిమ కనుమల్లాగా ఇవి ఒకే వరుసలో విచ్ఛిన్న శ్రేణి. ఈ రెండు కొండలు కనుమలో కలుసుకునే ప్రదేశాన్ని నీలగిరి అంటారు. నీలగిరి. వాటిని ఈ నీలగిరి పర్వతాల్లోనే ఒక మంచి వేసవి స్థావరం, ఎండాకాలంలో యాత్రికులు అక్కడ పోయి రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. ఊటీ ఉదక మండలం అనే ఊరు ఉందన్నమాట. ఈ నీలగిరికి కింద కూడా కొన్ని కొండలు ఉన్నాయి. వాటిని ఏవి కేరళ, తమిళనాడు రాష్ట్రం వస్తాయి. అన్నామలై కొండలు, పళని కొండలు, యాలకల కొండలు అనేవి ఉన్నాయి. ఈ యాలకల కొండలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కేరళ. వాటికి యాలకల కొండలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మనం పాయసం ఇలాంటి వంటలు చేసుకుంటాం కదా, వాటిలో మనం ఏం వేసుకుంటాం? యాలక్కాయలు వేసుకుంటాం. ఆ యాలక్కాయలు ఉండే చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ కొండల్లో. అందుకే ఆ కొండలకి ఏం పేరు వచ్చింది? యాలకల కొండలు. అదేవిధంగా అంతేకాకుండా ఈ యాలకల కొండల్లో, అన్నామలై కొండలు, నీలగిరి కొండల్లో ఆ కొండల వాలుల వెంబడి టీ తోటలు కూడా బాగా పెంచుతారు. ఇక్కడంతా తోట పంటలు, తేయాకు, రబ్బరు, యాలకలు, లవంగాలు ఇలాంటి పంటలన్నీ ఈ పశ్చిమ కనుమల్లో ఉండే కొండల్లో పండిస్తారన్నమాట. కర్ణాటక రాష్ట్రంలో ఉండే ఈ పశ్చిమ కనుమల్లో కాఫీ గింజలను కూడా బాగా పండిస్తారు. ఆ విధంగా భారతదేశంలో ఇంకా ఇక్కడ ఈ మొత్తం మీద ఈ పశ్చిమ కనుమల్ని మనం హిమాలయాలతో పోలిస్తే హిమాలయాలకి చాలా తక్కువ ఎత్తు కలిగి ఉన్నాయి. వీటన్నిటికన్నా సగటు ఎత్తు 2000 మీటర్లకు మించదు. పోలిస్తే మనం ఈ పర్వతాలు ఎత్తులో చిన్నవి. ఇంకా మనం ఒక్కో ప్రాంతంలో ఉన్న శిఖరాలు తీసుకుంటే ఈ పశ్చిమ కనుమలు ఎన్నిటికన్నా ఎత్తైన శిఖరము దొడబెట్ట. పశ్చిమ కనుమలు ఎన్నిటికన్నా ఎత్తైన శిఖరం ఏది? దొడబెట్ట. ఇది నీలగిరిలో ఊటీ దగ్గర ఉంది. ఇంకా మొత్తం దీపకల్ప పీఠభూమిలోని ఎత్తైన శిఖరము అనయముడి. ఇది అన్నామలై కొండల్లో ఉంది. తర్వాత మన తూర్పు కనుమలు ఎత్తైన ఉంది అరోయా కొండ. ఇది మన ఆంధ్రప్రదేశ్లో చింతపల్లి అనే గ్రామం దగ్గర ఉంది. ఇది అరోయా కొండ. కాబట్టి ఆ విధంగా భారతదేశంలోనే అతిపెద్ద భూస్వరూపము ఏంది? దీపకల్ప పీఠభూమి. ఇది ఏ శిలలతో ఏర్పడింది? అగ్నిశిలలు. ఇది ఏ భూమిలో భాగం? ఇది ప్రాచీన గోండ్వానా భూమిలో
భాగం ఇది. అందువల్ల ఈ ద్వీపకల్ప పీఠభూమిలో అగ్నిశిలలతో ఏర్పడింది కాబట్టి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఏవి ఎక్కువగా దొరుకుతాయి? ఖనిజాలు, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు. ఖనిజ సంపద ఎక్కువగా కలిగిన ప్రాంతం ఏదంటే భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ముఖ్యమైన నదీ వ్యవస్థలు ఏంటివి? గోదావరి నదీ వ్యవస్థ, కృష్ణా నదీ వ్యవస్థ, కావేరీ నదీ వ్యవస్థ. ఈ ద్వీపకల్ప పీఠభూమి మీరు ఒకసారి ఈ 9వ పేజీలో ఈ ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉపరితలం ఏ విధంగా ఉంటుందో ఒక బొమ్మ రూపంలో మీకు చూపించి ఉన్నారు. చూడండి, ఈ పటంలో ఇటువైపు ఉండేది పశ్చిమ కనుమలు, ఇటువైపు ఉండేది తూర్పు కనుమలు, మధ్యలో ఉండేది ఏంటి? దక్కను పీఠభూమి. ఇది బంగాళాఖాతము, ఇది అరేబియా సముద్రం. ఇక్కడ ఏ కొండలు ఎక్కువ ఎత్తులో కనిపిస్తున్నాయి? పశ్చిమ కనుమలు. ఏ కొండలు కొంచెం తక్కువ ఎత్తులో ఉన్నాయి? తూర్పు కనుమలు. ఈ పశ్చిమ కనుమలని ఢీకుంటూ వస్తున్నాయి? మేఘాలు వస్తున్నాయి. గమనించారా? చూడండి, ఇక్కడ పచ్చదనం, వర్షం ఎక్కడ పడుతుంది? పశ్చిమ కనుమల్లో, తూర్పు కనుమల్లో. కాబట్టి ఇటు బంగాళాఖాతం నుంచి వీచే పవనాల్ని, ఇటు అరేబియా సముద్రం నుంచి వీచే పవనాల్ని, బంగాళాఖాతం మీద వీచే పవనాల్ని పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు పట్టుకుంటాయి. అందువల్ల ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువ వర్షం ఎక్కడ కురుస్తుంది? పశ్చిమ కనుమల్లో కురుస్తుంది. ఎందుకంటే పశ్చిమ కనుమలు ఎత్తుగా ఉన్నాయి కాబట్టి. ఆ పశ్చిమ కనుమలు దాటిన తర్వాత వర్షం పెద్దగా ఉండదు. అది ఒక పొడి వాతావరణం. ఈ ద్వీపకల్ప పీఠభూమి చాలా వరకు పొడి వాతావరణం, వర్షపాతం తక్కువగా ఉంటుంది. వర్షాకాలం మాత్రమే పంటలు పండిస్తారు, ఒక పంట మాత్రమే పండిస్తారు, రెండవ పంటకు అవకాశం ఉండదు. ఆ కొద్దిపాటి వర్షం కురుస్తుంది కాబట్టి చెరువులలో, కుంటల్లో ఆ నీటిని నిల్వ ఉంచుకుంటారు. ఇక ఈ పశ్చిమ కనుమలలో పడ్డ వర్షం అంతా నదుల రూపంలో ఎటువైపు ప్రవహిస్తుంది? అది తూర్పు ప్రవహించి ఏ సముద్రం కలిసిపోతుంటుంది? బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అర్థమైందా? భారతదేశంలో అతిపెద్ద భూస్వరూపము ద్వీపకల్ప పీఠభూమి. దీనికి ద్వీపకల్ప పీఠభూమి ఎందుకు పేరు వచ్చిందంటే దీనికి 3 వైపులా ఏమున్నాయి? సముద్రాలతో, అరేబియా సముద్రము, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రం. ఇంకా ఈ ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర భాగాన్నే మనం మాల్వా పీఠభూమి అంటాము, లేక మధ్య ఉన్నత భూముల్ని అంటాము. ఈ ద్వీపకల్ప పీఠభూమి యొక్క దక్షిణ భాగాన్ని దక్కన పీఠభూమి అంటాము. ఈ మాల్వా పీఠభూమిని, దక్కన పీఠభూమిని నర్మదా నదిలోయ వేరు చేస్తుంది. ద్వీపకల్ప పీఠభూమిలో ఉండే దక్కన పీఠభూమి పడమటి నుంచి తూర్పుకు వాలు కలిగి ఉన్నది. అందుకే ఈ పశ్చిమ కనుమల్లో పుట్టే నదులన్నీ తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ముఖ్యమైన నదీ వ్యవస్థలు మహానది, గోదావరి, కృష్ణా, కావేరి. గంగా నది తర్వాత అతిపెద్ద నదీ వ్యవస్థ ఏది? గోదావరి నదీ వ్యవస్థ. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలుసుకునే ప్రాంతము నీలగిరి. ఈ నీలగిరికి దిగువన, నీలగిరికి దక్షిణంగా అన్నామలై కొండలు, పళని కొండలు, యాలకల కొండలు ఉన్నాయి. ఈ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ గుండ పసన ఏమంటారు? కన్యాకుమారి. ఇవి ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన